డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదో ఓ చోట ఉగ్ర కదలికలు బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని ఛత్రోలోని సింగ్పోరా ప్రాంతంలో ఉదయం ఉగ్రవాదుల కదలికలను భద్రతా దళాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులు జరిపిన ప్రాంతంలో 4 ఉగ్రవాదుల బృందం ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని భద్రతా దళాలు ఈ ముప్పును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో దేశంలోని సున్నితమైన ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతా దళాలు చేపడుతున్న నిరంతర ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సింగ్పోరా ప్రాంతంలో ఇవాళ ఉదయం భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం ఈ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఈ క్రమంలో భద్రతా దళాలు ఉగ్రవాదులపై అటాక్ చేసేందుకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక కిష్త్వార్ జిల్లాలోని సింగ్పోరా ప్రాంతంలో జరిగిన తాజా ఎన్కౌంటర్ ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలను అరికట్టడానికి భద్రతా దళాలు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగమని తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ కు ముందు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్, పుల్వామా, అవంతిపురా వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలు ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు భద్రతా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని చెప్పొచ్చు. ఇకపోతే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. 2025 ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం కఠిన వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు బయటకొస్తున్నాయి.